అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప వలన నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అద్భుతమైన జీవితమును బట్టి దేవునికి స్తోత్రములు. ఈ జీవితం వలన దేవునికి ఘనత కలుగునట్లు మీ ఎదుట వచ్చి దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి నాకు ఇచ్చినటువంటి అర్హతను బట్టి స్తోత్రములు. నేను నమ్ముకున్న దేవుడు జీవం గల దేవుడు గనుక మన ప్రార్థనలను ఆలకించి ఆయన స్వస్థపరిచే దేవుడు, ప్రతి ప్రాబ్లం నుండి మనల్ని తప్పించే దేవుడు, కృపగల దేవుడు, దయగల దేవుడు. కాబట్టి మీరందరూ విశ్వసించి నేను చేసే ప్రార్థనలో మీరు ఏకీభవించిన ఎడల గొప్ప కార్యములను మీ జీవితంలో చూచెదరు. జీవం గల దేవుడు గనుక, మరణాన్ని జయించిన దేవుడు మనలో నివసిస్తున్నాడు గనుక, మనల్ని స్వస్థపరిచే కృపగల దేవుడు కనుక మనమందరం విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవిస్తాము. కృపగల నా తండ్రి, ప్రేమగల నా ప్రభ, జీవాధిపతి, సర్వశక్తిమంతుడ, సర్వోన్నతుడమైన నా దేవా, నీకే సకల మహిమ ఘనత కలుగునుగాక. ఈ సమయంలో తండ్రి నైనా ఎవరెవరైతే ప్రభ ఈ యొక్క వీడియోని చూస్తున్నారో తండ్రి, ఎవరైతే ప్రార్థనలో ప్రభ పాల్గొంటున్నారు వాళ్ళందరి నిమిత్తమై నీకు వందనాలు తండ్రి. అవును ప్రభ, ఆ పరలోకపు తండ్రి ఆజ్ఞాపిస్తే తప్ప నీ దగ్గరికి రారని ప్రభ నీ వాక్యం సెలవిస్తుంది. ఈ వచ్చిన వారందరి కష్టాలలో నుండి, కన్నీళ్ళ నుండి, బాధల నుండి, సమస్యల నుండి ప్రభ సమస్త విజయవంతమైన జీవితం వీళ్ళకు అనుగ్రహించి మహిమ పొందుకో. ఎవరైతే సిక్నెస్తో ప్రభ బాధపడుతున్నారో, నానా వ్యాధుల నిమిత్తమై బాధపడుతున్నారో తండ్రి, వాళ్ళందరి నిమిత్తమై ప్రభ నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ గాయపడిన హస్తాన్ని వాళ్ళ తాకుము తండ్రి. నీ ప్రశస్తమైన రక్తాన్ని ప్రోక్షించి నీ ఆత్మతో నింపి నీవు జీవం గల దేవుడపై ఉన్నావని ఈ అమ్మ ప్రార్థించుచుండగా నాకు స్వస్థత వచ్చిందని నిన్ను బట్టి ప్రభా సాక్ష్యం ఇచ్చులాగున ఈ గొప్ప కార్యములను చేసి మహిమ పొందుకు తండ్రి. అంతేకాదు నాయన, ఈ లోకంలో ఎంతోమంది నిరుపేదలు ఫైనాన్షియల్ ప్రాబ్లంతో కొట్టుమిట్టాడుతున్నారయ్యా. అటువంటి వారిని బట్టి ప్రభా నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన, ప్రతి అక్కర్లను నీకు గుప్పిల్ది విప్పి ప్రభా, ప్రతి జీవికి ఆహారములు పెట్టి ప్రభా, ప్రతి ఒక్కరికి నాయన అద్భుతమైన తండ్రి ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి నాయన వాళ్ళకి విడుదల అనుగ్రహించు తండ్రి. ఎవరైతే అప్పులతో బాధపడుతున్నారో వాళ్ళ నిమిత్తమై ప్రార్థిస్తున్నాను. వాళ్ళ అప్పులన్నీ తీర్చిన ఆయన అద్భుతమైన జీవితం, విజయవంతమైన జీవితం నీలో జీవించినట్లు నువ్వు కృప చూపించి మహిమ పొందుకో తండ్రి. ఎందరికైతే మ్యారేజ్ కాలేదో ప్రభా వాళ్ళ నిమిత్తమై ప్రార్థిస్తున్నాను రాజా. నువ్వు అద్భుతమైన నాయన కార్యములు వాళ్ళ జీవితంలో చేసి తండ్రి నాయన అద్భుతంగా ప్రభా వాళ్ళకి ఆదాంకి నువ్వు ఏ విధంగా హవ్వను సిద్ధపరిచినావు అదే ప్రకారంగా తండ్రి నైనా వాళ్ళని జతపరిచి నీవే మహిమ పొందుకో. అంతేకాకుండా ప్రభా మ్యారేజ్ అయిన తర్వాత ప్రభా ఎందరు ప్రభా కష్టాలలో, కన్నీళ్ళలో వాళ్ళకు మ్యారేజ్ లైఫ్ని ప్రభా గడుపుతున్నారో వాళ్ళ నిమిత్తమే కూడా ప్రభా నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వాళ్ళ జీవితాలలో శాంతి సమాధానము అనుగ్రహించు. విడిపోయిన వారిని ప్రభా జతపరిచి నీ నామానికి ఘనత తెచ్చుకోమని వేడుకొంచున్నాను తండ్రి. అంతేకాకుండా ప్రభా యేసయ్య జాబ్స్ ఎవరైతే తండ్రి జాబ్స్ లేక ప్రభా బాధపడుతున్నారో వాళ్ళందరి కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. అద్భుతమైన నైనా రీతిగా ప్రభా వాళ్ళకి జాబ్స్ అనుగ్రహించి వాళ్ళ కష్టాల నుండి, కన్నీళ్ళ నుండి ప్రభా వాళ్ళ అవసరతలన్నీ తీర్చబడినట్లు అద్భుతమైన జాబ్ అందరికీ అనుగ్రహించి మహిమ పొందుకోమని నువ్వు ఈ కార్యములన్నీ చేసిన ఆయన నువ్వు జీవాధిపతిపై ఉన్నావు, నువ్వు జీవించే దేవుడవై ఉన్నావని నాయన కనుపరచు నిమిత్తమై ఈ అద్భుత కార్యములు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి అనుగ్రహించి తండ్రి. ఎవరైతే ప్రభా యేసయ్య ప్రాబ్లమ్స్లో ఉన్నారో తండ్రి అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకే ప్రార్థిస్తున్నాను. నీతి, నిజాయితీ, న్యాయం అంటూ చనిపోయిందయ్యా.
అటువంటి సమయంలో చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు తండ్రి. ఈ లోకంలో ఉన్న వారంతా అయ్యా నువ్వు అద్భుత రీతిగా ప్రభా ప్రతి మనిషి నీ వైపు తిరిగి నాయన నిన్ను చూస్తూ ఈ లోకంలో విజయవంతమైన జీవితం జీవించే శక్తిని, సామర్థ్యం, కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మహిమ పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను నా తండ్రి. ఎందరైతే ఈ వీడియోని మీరు ఆలకించి ఉన్నారో ఈ ప్రార్థనను మీరు నమ్మండి. సంపూర్ణమైన విడుదల మీ ప్రతి ఒక్కరికి కలుగును. జీవాధిపతి అయిన దేవుడు, భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు, సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు, తన భక్తులకు అనేక రీతిగా ఆదుకున్న దేవుడు మనల్ని కూడా ఆదుకుంటాడని మనం నమ్ముతాము. ఇక్కడ కింద ఇచ్చిన ఒక ఫోన్ నంబర్ తో మీరు ప్రార్థనకి రిక్వెస్ట్ ఉంటే మీరు అడగవచ్చు. నేను ఏ టైంలో అయినా నేను సిద్ధంగా ఉన్నాను.